పేరు అప్పారావు. నేను అండమాన్లో ఉంటున్నాను. నాకు ఇలాంటి ప్రాబ్లం అయ్యింది. ప్రాబ్లం అయ్యేటప్పుడు నేను వైజాగ్లో మా చుట్టాలు ఉంటారు. అతను వాళ్ళతో నేను కలుసుకున్నాను. కలుసుకున్న తర్వాత అతను చెప్పాడు, ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూపించుకుంటే మీకు ప్రాబ్లం అని క్లియర్ అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెళ్ళి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మురళీకృష్ణ గారితో కలిశాను. మురళీకృష్ణ గారు చూశారు, మంచిగా చూశారు. చూసి అన్ని రకాలు చూసిన తర్వాత అతని ఏంటంటే ప్రాబ్లం చూసిన తర్వాత మాకేంటంటే ఆపరేషన్ చేయించారు. చేసిన తర్వాత ఇప్పటి వరకు నాకేం ప్రాబ్లం ఏమి లేదు. కానీ నేను శుభ్రంగానే భోజనం చేసుకుంటున్నాను, శుభ్రంగా ఉంటున్నాను. నాకు ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలకు అబ్బా అయిపోయింది. ఇప్పటికీ బాగున్నాను. ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ దీనిలోనే మంచిగానే చూస్తున్నారు. డాక్టర్లు అందరూ మంచిగానే చూస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. ఈ విషయంకి మీరందరూ ఎవరైనా వచ్చి మంచిగా చేయించుకోండి, ఆపరేషన్ చేయించుకుని శుభ్రంగా ఉండండి. సంవత్సరానికి ఒకసారి వచ్చి కలుసుకొని వెళ్తే బాగుంటుంది. నేను కూడా అలాగే సంవత్సరానికి ఒక తప్పు వచ్చి మురళీకృష్ణ గారితో కలుసుకొని అతనితో మాట్లాడుకొని చెకప్ చేయించుకొని నేను కూడా ఏంటంటే ఇక్కడికి అండమాను తిరిగి మళ్ళీ నేను అండమాను రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వస్తూనే ఉన్నాను. వచ్చి చెకప్ చేసుకుని వెళ్ళిపోతాను. నాకేం ప్రాబ్లము లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఫస్ట్లో ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు నాకే ప్రాబ్లం లేదు. నేను భోజనం చేసుకుంటాను, మంచిగా ఉంటున్నాను. నేను మంచిగా అంటే పని చేసుకుంటున్నాను.